చూపిస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఏవి నచ్చేవి కాదు. నో 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 అన్నారు చాలాసార్లు. అయితే అందరూ శంకరెడ్డి గారు అప్పుడున్న వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి కొత్త కొత్త ప్లేసులు చూపించడానికి వీడియో తీసి రెడీ పెడుతూ ఉండేవారు. ఇలా జరుగుతూ ఉండినప్పుడు ఈ ప్లేస్ అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మళ్ళీ కొద్ది రోజుల్లో రాబోతున్నారు సార్. వచ్చినప్పటికీ చూపించాలని ఒక 3 ప్లేసెస్ రెడీ చేసి పెట్టారు. అందులో ఇదొకటి, మనం కాటన్ బ్యారేజ్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అదొకటి, కొవ్వూరులో ఏదో ఒకటి. ఈ 3 ప్లేసెస్ వెతుకులాట్లో 3 ప్లేసులు ఇంకా దొరికాయన్నమాట. ఈ 3 ప్లేసెస్ రెడీ చేసి ఉంచారు. సార్ వచ్చేటప్పటికి చూపించాలి. అయితే అప్పుడు ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి మొదలుపెట్టి పొద్దున్న మూర్తి అంకులు వచ్చారు, ఇప్పుడు లేరేమో. రాజమండ్రి పిరమిడ్ హౌస్లో శ్రీచక్ర మెడిటేషన్ అంటే ఒక మెడిటేషన్ జరిగింది 11 రోజుల పాటు. అయితే 4 ఇంటి దగ్గర లేచిపోయి చక్కగా స్నానం చేసేసి జూబ్లోకి రమ్మంటే రావట్లేదు. ఇప్పుడు అప్పటి రోజుల్లో 5 కల్లా పిరమిడ్ హౌస్లో ఉండేవాడు ఖచ్చితంగా. 5 నుంచి 7 వరకు జరిగేది ఆ ధ్యానము. మళ్ళీ 7 గంటలకి ఇలా ఇంటికి వచ్చేసి మళ్ళీ మన పనులు ఉంటాయి కదా, ఇంట్లో మన పనులు, ఉద్యోగం, పిల్లలు, వంటలు అవన్నీ ఉంటాయి కదా. సో ఖచ్చితంగా ఒక 2 అవర్స్ ఆ మెడిటేషన్ జరిగేది అన్నమాట. సో దాంట్లో ఏం జరిగిందంటే ఆ మెడిటేషన్లో ఒక రోజుని నాగర్లోకం మాస్టర్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఒక మెసేజ్ని ఇచ్చారు. ఏమని అంటే, ఇప్పుడు ఏదైతే ప్లేస్ కన్ఫర్మ్ కాబోతుందో అంటే ఇది అని చెప్పడం 3 ఉన్నాయి కదా, మన దృష్టిలో 3 ఉన్నాయి కదా, ఆ 3 ఇది అనలేదు. ఏదైతే ఇప్పుడు ప్లేస్ ప్రతిసారి వచ్చాక కన్ఫర్మ్ కాబోతుందో అక్కడే ఖచ్చితంగా పిరమిడ్ వస్తుంది. అక్కడ ఎంతో జ్ఞానాన్ని ఇప్పుడు మనకి సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. నిధులకి, తాళపత్ర గ్రంథాలకి పాములు చుట్టుకొని ఉన్నట్టు చూస్తాం కదా, సినిమాల్లో చూసాం కదా. సింబాలిక్గా అది కరెక్ట్. ఎందుకు అంటే జ్ఞానాన్ని ఎప్పుడు నాగులు కాపలా కాస్తూ ఉంటాయి జ్ఞానాన్ని. అందుకని జ్ఞానంతో ఎదిగిన వాళ్ళు కాబట్టి జ్ఞానస్వరూపం ఎవరు? పరమశివుడు కదా. ఆయన వాటిని ఒళ్ళంతా అలంకారం చేసుకున్నాడు. ఊరికే ఆయన ఏమి ఎక్కించుకోలేదు నెత్తి మీద పాములు కదా. కంఠానికి వేసుకున్నాడు, చేతులు చుట్టుకున్నాడు. ఇవన్నీ ఎందుకు ఆభరణాలుగా చేసుకున్నాడంటే అవి జ్ఞానానికి నిధులు కాబట్టి వాటిని అలా తీసుకున్నాడు. సో అంతే. ఎక్కడైతే జ్ఞానము, నిధులు అంటే మామూలు భౌతికంగా మనం అనుకునే బంగారాలు, ఆ నిధులు కూడా ఒకప్పుడు రోజుల్లో గోల్డన్ని ఆ మధ్యలో చూడండి అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో బయటపడ్డాయి కదా. సో ఇట్లా ఎక్కడ నిధులకైనా సరే, ఎలాంటి నిధులకైనా, జ్ఞాన నిధులైనా మనం అనుకునే ఈ నిధులకైనా కూడా నాగలోకపు మాస్టర్సే వాటికి కాపలాగా ఉంచుతారు. అది వాళ్ళ డ్యూటీ, అది వాళ్ళ పని అన్నమాట. సో ఈ జ్ఞానాన్ని ఇన్ని యుగాల నుంచి మేము కాపాడుతూ వస్తున్నాం. ఇక దీనిని మేము పట్టి ఉంచలేము, ఇంకా దీన్ని వదిలేస్తున్నాము. ఇక్కడ ఏ జ్ఞానము? ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం. ఈ ప్లేస్లో ఏదైతే కన్ఫర్మ్ కాబోతుందో ఈ శక్తి క్షేత్ర నిర్మాణానికి రాబోయే రోజుల్లో ఆ జ్ఞానానికి, అక్కడ ఉన్న జ్ఞానానికి మేము ఇంతకాలం కాపలా కాస్తూ వచ్చాం. ఇప్పుడు దానిని మేము వదిలేస్తున్నాము అని చెప్పి అవి చెప్పారు. అంటే ఏమనుకున్నామంటే ఏదో ఒక ప్లేసు ఈ 3 ఒకటి కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అయితే అన్నాను. అది అయిన తర్వాత ఇంకొద్ది రోజులు నడిచిన తర్వాత ఈ ప్లేస్ని చూపించడానికి అప్పుడు మేనేజింగ్ ట్రస్టీ జెట్టి రాణి మేడం ఉండేవారు. అప్పుడు ఆ మేడం అన్నారు, మొన్నాడు రేపు పొద్దున్న జగ్గా రాఘవరావు గారి క్లాస్ ఉంది కదా, రేపు రాఘవరావు గారి క్లాస్ ఉంది కదా. అప్పుడు ఆ రోజు కూడా రేపు జగ్గా రాఘవరావు గారు వస్తున్నారండి మేడం నాతో చెప్పారన్నమాట.
మనము అక్కడికి వెళ్దాము. సార్ని స్టేషన్లో రిసీవ్ చేసుకొని ఆయన అక్కడ కార్ ఎక్కించుకొని ఆయనతో పాటు ఇక్కడికి రావాలి అన్నమాట. మనం మీరు కూడా ఆ ప్లేస్ చూద్దరు కానీ వెళ్దాం రండి అని ఆవిడ చెప్పారు, ఫోన్ చేసి చెప్పారు. అయితే నేనేమన్నానంటే, ఇప్పుడు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న అలవాటు ఏంటంటే, అంటే గురు పౌర్ణమి సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, నాకు ఏదైతే ధ్యానంలో వస్తుందో అదే చేస్తాను. వాళ్ళు ఎవరు చెప్పింది నేను చేయను. అయితే నేను అన్నాను, నాకు అక్కడికి రావాల్సిన అవసరం ఉండి వెళ్ళమంటే వస్తానండి, లేకపోతే నేను రాను. అంటే ఊరికే ప్రతి దానికి వెళ్ళిపోవాలని, అక్కడ ఎదుర్కొండా కనపడిపోవాలని, అదేదో దూరిపోయి వాళ్ళ దృష్టిలో పడాలని ఇట్లాంటివి ఏమీ లేవు. సో నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, వెళ్ళమని వస్తే వస్తానండి, లేకపోతే రాను అన్నాను. సరే మీ ఇష్టం, మీరు ఏదో ఒకటి చెప్పండి అన్నాను. సరే అయిపోయిన తర్వాత ఆ రోజు ధ్యానం చేస్తాను. నా ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తుంటే ఒకదాన్ని కూర్చున్నాను మంచం మీద, ఎవరు లేరు, మంచం మీద కూర్చున్నాను అన్నమాట. మా పిల్లల బెడ్రూమ్లో మంచం మీద కూర్చున్నాను. కాసేపు కూర్చున్నప్పటికి కాసేపటి తర్వాతకి ధప్పమని మంచం భవీమని ఎవరో దూకి కూర్చుంటే ఎలా అలా ధప్పమని శబ్దం వచ్చింది, ఊగిందన్నమాట. ఇప్పుడు పిల్లలు ఎక్కి దూకుతున్నా, ఎవరైనా దూకినా ఊగుతుంది కదా, ఏంటి ఇలా ఊగుతుంది, ఇలా ఊగింది ఏంటి, ధప్పమని శబ్దం వచ్చిందేంటి అనుకోండి, కళ్ళు వస్తుంది. అనుకున్న తర్వాత అట్లానే కూర్చున్నాను. ఇంకాసేపటికి నా ఎదురుకుండా ఒక బంగారు రంగు పోత పోసిన ఒక ఆకారం కనిపిస్తుంది. అది ఎవరో ఏంటి అంటే, ఎవరు స్వామి మీరు అని అడిగితే నేనే ఆంజనేయ స్వామిని అని చెప్పాను. గట్టిగా కాసుకోవాలి అంటే అప్పుడు నేనే ఆంజనేయ స్వామిని అన్నా. అయితే ఏంటి మరి చెప్పండి మీరు అంటే, రేపు నువ్వు అక్కడికి వెళ్ళి నీ పని ఏంటి అంటే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళతో నీకు సంబంధం లేదు. నీ పని ఏంటి అంటే ఆ గట్టు మీద కూర్చొని, అప్పటికి ఇదంతా ఏం లేదు, ఇదంతా చెరుకు వేసిన పొలంలా ఉండేది. ఆ గట్టు మీద దాకా వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలంటే అక్కడ ఎవరో దొరికి వేసుకొని కూర్చోవాలి. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేసి, అక్కడ నేచర్ నీకు ఒక మెసేజ్ ఇస్తుంది, దాన్ని తీసుకొని రా. సరే అయితే అప్పుడు ఆవిడకి ఫోన్ చేసి నేను వస్తానండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మొన్నాడు అక్కడి నుంచి బయలుదేరాము. ఇంటి దగ్గర నుంచి స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర రాఘరావు గారిని రిసీవ్ చేసుకొని ఈ ప్లేస్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత సరే వాళ్ళు అప్పటికి ఇదంతా దిగడానికి కూడా ఏం లేదు. అక్కడ ఆ రోడ్డు నుంచి, ఆ మట్టి రోడ్డు నుంచి అటు వస్తుంటే అక్కడ 2 పాకలు ఉండేవి. ప్రతిసారి వచ్చినా ఆ పాకల దగ్గరే కూర్చొని అక్కడి నుంచే కూర్చొని చూసేసి కాసేపు కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతుంటారు. సరే ఆ పాకల దగ్గర వాళ్ళిద్దరూ రాణి మేడం, రాఘరావు గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సరే ఈ ప్లేస్ సార్కి చూపించాలి, ఇది అది అని మాట్లాడుకుంటున్నారు. నేనేమో మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను గట్టి మీద కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి వస్తాను